హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు మైథిలి వెజ్ రెసిపీస్. ఈరోజు వీడియోలో దసరా నవరాత్రుల్లో 3వ రోజు అమ్మవారికి చేసుకునే ప్రసాదం రెసిపీ కొబ్బరి అన్నాన్ని ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. ఈ ప్రసాదం మనకి చాలా కమ్మగా ఉంటుంది. చేసుకోవడానికి కూడా ఎక్కువ టైం పట్టదు. ఎవరైనా కూడా ఈజీగా చేసేయగలుగుతారు. మరి లేట్ చేయకుండా ఈ ప్రసాదాన్ని ఎలా చేసుకోవాలో ఇప్పుడు చూసేద్దాం. దీనికోసం ముందుగా మనం అన్నాన్ని ఉడికించుకోవాలి. కుక్కర్లోకి ఇక్కడ నేను చూపిస్తున్న గ్లాస్ తోటి 1 గ్లాస్ బియ్యాన్ని తీసుకుని 2-3 సార్లు బాగా కడుక్కుని 1 గ్లాస్ బియ్యానికి 2.5 గ్లాసుల వరకు నీళ్ళని పోసుకున్నాను. మీరు తీసుకునే బియ్యాన్ని బట్టి వాటర్ని అడ్జస్ట్ చేసుకుని వేసుకోండి. స్టవ్ ఫ్లేమ్ని మీడియంలో పెట్టుకుని 3 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకున్నాక ఆవిరి మొత్తం పోయిన తర్వాత కుక్కర్లోంచి అన్నాన్ని ఇలా ఒక ప్లేట్లోకి తీసుకుని పొడి పొడిగా అయ్యేలాగా చల్లారబెట్టుకోవాలి. ఈలోగా మనం కొబ్బరి అన్నానికి కావాల్సిన పోపునైతే వేసుకుందాము. పాన్లోకి 1 స్పూన్ నెయ్యిని వేసుకుని నెయ్యి కరిగిన తర్వాత 1 స్పూన్ శనగపప్పు, 1 స్పూన్ మినపప్పు, 1/2 స్పూన్ ఆవాలు వేసుకోవాలి. ఆవాలు చిటపటమని పోపు వేగేటప్పుడు దీంట్లోకి 10 జీడిపప్పు పలుకుల్ని, 1/2 టీ స్పూన్ జీలకర్ర, 10 మిరియాలని, 4-5 పచ్చిమిర్చిని ఇలా పొడవుగా కట్ చేసుకుని వేసుకోవాలి. 2 ఎండుమిర్చి, 1 రెమ్మ కరివేపాకుని కూడా వేసుకుని వీటన్నింటినీ కూడా వేయించుకోవాలి. ఇవన్నీ కూడా బాగా వేగిన తర్వాత కొద్దిగా ఇంగువ, రుచికి సరిపడా ఉప్పుని వేసుకున్నాక దీంట్లోకి సన్నగా తురిమి పెట్టుకున్న కొబ్బరిని వేసుకోవాలి. దీనికోసం కొబ్బరి మనకి మరీ ముదురుగా కాకుండా మరీ లేతగా కాకుండా మీడియంగా ఉండేది తీసుకుంటే బాగుంటుంది. అలాగే మీకు కుదిరితే కొబ్బరికి వెనకాల ఉండే స్కిన్ని తీసేసుకుని కనుక తురుముకుంటే ఈ ప్రసాదం ఇంకా బాగుంటుంది. దీన్ని కూడా 1 నిమిషం పాటు బాగా వేయించుకోవాలి. ఇలా వేగిన తర్వాత మనం చల్లారబెట్టుకున్న అన్నాన్ని దీంట్లోకి వేసేసుకోవాలి. స్టవ్ ఫ్లేమ్ని లోలో పెట్టుకుని ఇవన్నీ కూడా కలిసేలాగా ఒకసారి అంతా బాగా కలుపుకోవాలి. మొత్తం అంతా కూడా బాగా కలిసిన తర్వాత నేను ఇక్కడ ఇంకొక స్పూన్ వరకు నెయ్యిని వేసుకుంటున్నాను. ఒకవేళ మీకు వద్దు అనుకుంటే దీన్ని స్కిప్ చేసేయచ్చు. 1-2 నిమిషాలు దీన్ని ఇలాగే ఉంచేసుకుని స్టవ్ ఫ్లేమ్ని ఆఫ్ చేసేసాము అంటే కొబ్బరి అన్నం రెడీ అయిపోతుంది. ఈ అన్నం చేసుకోవడం చాలా చాలా సింపుల్. ఎప్పుడైనా లంచ్ బాక్స్లోకైనా పిల్లలకి ఇంట్లో ఉన్నప్పుడు ఏదైనా కొంచెం డిఫరెంట్గా కమ్మగా చేయాలి అనుకుంటే ఇలా కొబ్బరి అన్నాన్ని ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. కొబ్బరి అన్నాన్ని ఇలాగే కాకుండా ఇంకొక ప్రాసెస్లో ఎలా చేసుకోవచ్చు అనేది నేను ఆల్రెడీ ఛానల్లో రెసిపీ అప్లోడ్ చేశాను. ఎవరికైనా కావాలి అనుకుంటే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. నవరాత్రుల్లో అమ్మవారికి 3వ రోజు చేసే ప్రసాదం కొబ్బరి అన్నాన్ని ఎలా చేయాలో చూశారు కదా. మరి మీరు కూడా నేను చెప్పినట్టుగా ఒక్కసారి ట్రై చేసి చూడండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి.